ఈ వీడియోలో మనం ఒకరికి సలహా లేదా సూచన ఇవ్వటానికి కుడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వెర్బ్ 1 దీన్నే మెయిన్ వెర్బ్‌గా వస్తుంది. ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్‌గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లు వస్తాయి. ప్లస్ కుడ్ ఈ కుడ్‌ని హెల్పింగ్ వెర్బ్ తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ వెర్బ్ 1 దీన్నే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే అబ్యూజ్ తిట్టుట, బై కొనుట, హైడ్ దాచుట, లాఫ్ నవ్వుట, సీక్ కోరుట, టీచ్ బోధించుట, వీప్ వేడ్చుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. హీ కుడ్ గో ఫర్ ఏ వాక్ అతను ప్రతిరోజు వాకింగ్‌కి వెళ్ళవలెను. షీ కుడ్ టేక్ ఏ కుకింగ్ క్లాస్ ఆమె కుకింగ్ క్లాస్ తీసుకోవాలి. దే కుడ్ జాయిన్ ఏ స్పోర్ట్స్ క్లబ్ వారు స్పోర్ట్స్ క్లబ్‌లో చేరాలి. ఇదే విధమైన సెంటెన్సెస్ మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఒకరికి సూచన లేదా సలహా ఇవ్వటానికి కుడ్ అనే హెల్పింగ్ వర్బ్‌ను ఉపయోగించి ఎలా సెంటెన్సెస్ చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.